నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచిగా ఉండే చేపల ఉల్లికారం చూపించబోతున్నాను. చూడగానే నోరూరించడమే కాదు, తింటే రుచి అంతకంటే కూడా చాలా బాగుంటుంది. ఇదివరకే మన ఛానల్లో చేపల పులుసును కమ్మగా ఎలా పెట్టాలో చూపించాను కదా. నాకు ఎంతో ఇష్టమైన ఈ చేపల ఉల్లికారాన్ని కూడా ఓసారి ట్రై చేయండి. చాలా రుచిగా, అన్నమంతా కూడా ఈ చేపల ఉల్లికారంతోనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుంది. అలాగే చేపల పులుసు వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మరి లేట్ చేయకుండా చేపల ఉల్లికారం కమ్మగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ కూర చేయడానికి సుమారు 500 గ్రాముల అంటే అర కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను. ముందుగానే చేపలకు ఉప్పుని బాగా పట్టించి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోండి. అలాగే చేపల్ని కడిగాక నీళ్ళేమీ లేకుండా మొత్తం నీళ్లను వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి కొంచెం ఉప్పు కారాన్ని పట్టించి తీసుకుందాం. 1 టీ స్పూన్ కారం, అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని, మరో అర టీ స్పూన్ ఉప్పుని, చిటికెడంతా పసుపుని తీసుకుని అన్నిటికీ బాగా పట్టించండి. ఇలా మనం కొంచెం కొంచెంగా ఉప్పు, కారం, ధనియాల పొడిని తీసుకొని ముందుగా చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా మనం కొంచెం కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడిని ముందుగా చేప ముక్కలకు పట్టించడం వలన చేప ముక్క అనేది లోపలి వరకు కూడా ఆ రుచి అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇలా అన్ని చేప ముక్కలకు బాగా పట్టించాక ఒక 10-15 నిమిషాలు వీటిని ఇలాగే వదిలేయండి. మీకు టైం ఉంటే ఇలా ఉప్పు, కారం పట్టించాక 1-2 గంటలైనా పక్కన పెట్టొచ్చు. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని మనం డైరెక్ట్గా ఫ్లేమ్ పైన కాల్చి తీసుకుందాం. ఊళ్ళల్లో అయితే కట్టెల పొయ్యి మీద ఇలా కాల్చి తీసుకునే వాళ్ళం. ఆ రుచి చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనకు అవన్నీ కూడా అందుబాటులో లేవు కాబట్టి ఇలా డైరెక్ట్గా ఫ్లేమ్ పైనే కొంచెం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన ఉండే ఉల్లి పొట్టు అనేది బాగా కాలిపోయేంత వరకు ఇలా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ని తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ మెంతులను, అర టీ స్పూన్ జీలకర్రను, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలను తీసుకొని లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేపండి. ఇలా వీటిని దోరగా వేపాక ఒక గిన్నెలోకి తీసుకుని ఇవి కూడా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు మనం కాల్చిన ఉల్లిపాయలు పూర్తిగా చల్లారాక పైన ఉండే ఈ నల్లటి పొట్టు ఉంటుంది కదా, దీన్ని తీసేయాలి. ఇలా మనం పైన ఉండే నల్లటి పొట్టును తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం వేపిన ధనియాలు, జీలకర్ర, మెంతులను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే అర ఇంచ్ అల్లం ముక్కని, ఒక 10-12 వెల్లుల్లిపాయలని తీసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు చేపల ఉల్లికారం చేయడానికి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. అదే నాన్ స్టిక్లో చేసుకుంటే కొంచెం తక్కువ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బల్ని తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను. నిజానికి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేశాక ఉల్లిపాయ పేస్ట్ని తీసుకోవాలి. కానీ హడావిడిలో నేను 2 ఒకేసారి తీసుకొని ఫ్రై చేస్తున్నాను. వీటిని మనం చాలా బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే టైంలో 2 టమాటాలని గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది వదలాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల కారం, అలాగే మనం గ్రైండ్ చేసిన పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. మనం ముందుగా చేప ముక్కల్లో కూడా ఉప్పుని తీసుకున్నాం కాబట్టి ఆ ఉప్పుని చూసుకొని యాడ్ చేయాలి. ఇలా కలిపేటప్పుడు ఏమైనా గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని తీసుకొని బాగా కలపండి. మనకు ఈ మసాలా పేస్ట్ అనేది మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ పలుచగా ఉండద్దు.
కాబట్టి ఇలా కొంచెం నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపాక, ఇప్పుడు ఇందులోకి మనం చేప ముక్కల్ని తీసుకుందాం. ముందుగానే మసాలాను కొంచెం వెడల్పుగా ఆడి ఇందులోకి ఇలా చేప ముక్కల్ని తీసుకోండి. ఇలా మనం కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్‌ని తీసుకుంటే ఈ చేపల ఉల్లికారాన్ని చాలా ఈజీగా చేప ముక్కలనేవి విరిగిపోకుండా చక్కగా చేసుకోవచ్చు. సో, ఇలా అన్నీ కూడా చేప ముక్కల్ని సమానంగా సర్దాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించండి. ఉడికించేటప్పుడు పైన ఇలా ప్లేట్‌ని పెట్టి కొంచెం వాటర్ వేసి పెట్టాలి. దీని వలన లోపల కూర అనేది మాడిపోకుండా సన్నని మంట పైన చాలా బాగా ఉడుకుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత నీళ్లు పడకుండా పైన ఉన్న ప్లేట్‌ని స్లోగా పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కను మరో పక్కకి టర్న్ చేసి మరో 2, 3 నిమిషాలు ఉడికించామంటే మనకు ఈ చేపల ఉల్లికారం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇలా అన్ని చేప ముక్కల్ని టర్న్ చేశాక మళ్ళీ కవర్ చేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. మనం ముందుగానే చేప ముక్కల్ని కలిపి పెడితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. 3 నిమిషాల తర్వాత చూడండి మనకు చేపలనేవి చక్కగా ఉడికాయి. ఇలా మనం 2 పక్కలా కూడా ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర తురుముని, అలాగే చేప ముక్కలనేవి కొంచెం పుల్ల పుల్లగా తెలియడానికి కొంచెం నిమ్మరసాన్ని తీసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా చేసిన ఈ చేపల ఇగురును మనం అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా చాలా చాలా బావుంటుంది. మీరోసారి ఈ చేపల ఉల్లికారాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా చాలా బావుంటుంది. అలాగే మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.